Hello everyone, welcome to Ishna IAS Academy. Hope you are all doing well and as well as your preparation too. Okay, today we are going to talk about important current affairs news known as water linking project, that is river water linking project. అసలు ఈ రివర్ వాటర్ లింకింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఈ ఐడియా గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఇండియాలో ఫస్ట్ అమలు అవ్వబోతున్నటువంటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ బిట్వీన్ టూ రివర్స్ ఏంటి అనేది చూస్తాం. దాని హిస్టరీ చూస్తాము. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, కమ్ లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇండియాలో క్లైమాటిక్ కండిషన్స్ అవని, జియోగ్రఫికల్ లొకేషన్స్ అవనివ్వండి, అలాగే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా అంతా కూడా ఒకే రకంగా ఉండదు. వి ఆల్ నో ఇట్ వెరీ వెల్, రైట్? లైక్ వైజ్ ఆ రిసోర్సెస్లో మెయిన్ వాటర్ రిసోర్సెస్ ఇండియాలో ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. ఒక చోటేమో వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఇంకొక ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్ చూసుకున్నట్లయితే కనుక అండ్ ఆల్సో ఈస్ట్ వెస్ట్ అవన్నీ చూసుకుంటే బేస్డ్ ఆన్ ద క్లైమాటిక్ కండిషన్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు, అలాగే గ్లేషియర్స్ అవ్వచ్చు, అలాగే వాటర్ వచ్చే సోర్సెస్ అవ్వచ్చు, వీటిలన్నిటిని బట్టి మనకి వాటర్ అవైలబిలిటీ అనేది ఇండియాలో నిర్ధారించడం జరుగుతుంది అనమాట. సో అలా మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ఏరియాస్ దే విల్ బి సఫరింగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్స్ లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, తర్వాత అలాగే మనకి సౌత్ కోస్టల్ రీజన్స్లో కూడా ఫ్లడ్డింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే మనం వెస్టర్న్ రీజన్లోను అలాగే కొంత సెంట్రల్ ఇండియాలోనూ చూసుకున్నట్లయితే వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. అవునా కాదా? ఇజంట్ దట్ సో, రైట్? అలాగే మనం నార్థర్న్ రీజన్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ మ్యాక్సిమం వాటర్ స్కేర్సిటీ ఉండదు, అలాగే అవైలబిలిటీ తక్కువగా కూడా ఉండదు అనమాట, మీడియం లెవెల్లో ఉంటుంది. సో ఈ ఇంటర్ లింకింగ్ ఆఫ్ ద రివర్స్ అంటే ఏంటంటే, ఏ రివర్స్లో అయితే వాటర్ ఎక్కువగా ఉంటుందో ఆ రివర్ బేసిన్లో, ఆ బేసిన్ నుంచి వాటర్ తక్కువగా ఉండేటువంటి రివర్ బేసిన్ ఏరియాకి కాలువలు కానీ లేదంటే ఒక డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి కానీ అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ట్రాన్స్ఫర్ చేసి ఈ వాటర్ స్కేర్స్ ఉన్నటువంటి ఏరియాస్లో కూడా వాటర్ సర్ప్లస్ని క్రియేట్ చేసే ప్రక్రియనే రివర్ లింకింగ్ అని అనడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో ఇది ఫస్ట్ టైం మనం చూసుకుంటే కనుక సర్ ఆర్థర్ కాటన్ ఇన్ 1830s ఫస్ట్ టైం ఈ రివర్ లింకింగ్ అనే ఐడియాని ఆయన ప్రపోజ్ చేస్తారనమాట ఆ రోజుల్లో. ఎక్కడ? మోస్ట్లీ గోదావరి రీజియన్. ఈయన రివర్ లింకింగ్ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం సర్ ఆర్థర్ కాటన్ ఈయన ప్రపోజ్ చేస్తారు ఫర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. దేనికి? ఫస్ట్ థింగ్ ఆయన అక్కడ ఉండేటువంటి ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఫ్లడ్స్ రూపంలో అనవసరంగా వెళ్ళి సీలో కలిసిపోకుండా మనం వాటర్ స్కేర్స్ ఉన్నటువంటి రీజన్ ఆ వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేసి యూజ్ చేసుకోవడం, అలాగే దాన్ని కెనాల్స్ కట్టి మనం ఒక డ్యామ్ని కట్టి ఇంటర్ లింకింగ్ ఏమైనా చేద్దాము వాటర్ స్కేర్సిటీ ఉన్న రీజన్స్లో కూడా ఎక్సెస్ వాటర్ పంపించడానికి అని చెప్పి ఒక ప్రపోజల్ని తీసుకొస్తే దానికి యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఒప్పుకోరు అనమాట. బట్ దే విల్ బీ పర్మిటింగ్ హిమ్ టు కన్స్ట్రక్ట్ బ్యారేజెస్. అదే కదా మనది ధవళేశ్వరంలో ఉండే బ్యారేజ్, అది దానివల్ల మనం కాటన్ బ్యారేజ్, దానివల్ల ఈరోజు మనం నిజం చెప్పాలి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆర్ ఫ్లరిషింగ్ విత్ వాటర్, విత్ ఫుడ్ కదా. సో డ్రౌట్ పోన్ రీజియన్స్గా ఉండే ఏరియాస్ అన్నిటినీ కూడా ఈయన తన యొక్క ఐడియాతోటి హీ యాక్చువల్లీ మేడ్ దెమ్ ఫుడ్ సర్ప్లస్ రీజియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ ప్రపోజ్ దిస్ ఐడియా ఆఫ్ రివర్ లింకింగ్. కానీ ఇది ఈ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్లోకి రాలేదు. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియాలో 1960s అప్పుడున్నటువంటి మినిస్టర్స్ ఫర్ ఇరిగేషన్ ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాళ్ళు దే విల్ అగైన్ కన్సిడర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రివర్ లింకింగ్ అనమాట ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ద వాటర్ స్కేర్స్ రీజియన్స్. సో ఫైనల్గా ఈ అప్పటి నుంచి సీరియస్గా తీసుకుంటారు ఈ ప్రోగ్రామ్ని. సీరియస్గా తీసుకున్న తర్వాత ఫైనల్లీ ఏంటంటే దే విల్ బి ఎస్టాబ్లిషింగ్ సమ్ ప్లానింగ్ బాడీస్, అలాగే నేషనల్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వీటిలన్నిటిని కూడా ఈ రెండు బాడీస్ని ఎస్పెషల్లీ ఈ వాటర్ లింకింగ్ ప్రోగ్రామ్స్ గురించి స్టడీ చేయమని చెప్పి దే విల్ ఇంప్లిమెంట్ ద రెస్పాన్సిబిలిటీ ఓవర్ దీస్ టూ బాడీస్. ఏంటి అవి? నేషనల్ ప్రాస్పెక్టివ్ ప్లాన్, ఓకే, తర్వాత నేషనల్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ రెండు కూడా రివర్ లింకింగ్ మీద స్టడీ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ ఈ రెండు బాడీస్కి అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. దీస్ టూ ఆర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి రైట్ నౌ. ఇవి రెండు బాడీస్ కూడా మినిస్ట్రీ, దే విల్ బి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కరెంట్లీ. ఓకే,
క్లియర్? ఇది ఒక చిన్న ఐడియా. సో ఇప్పుడు మనం దీనికంటే ముందు లెట్స్ సీ అబౌట్ దిస్ ఎన్పిపి అండ్ ఎన్డబ్ల్యూడిఏ. ఇవి కొంచెం ఇంపార్టెంట్, జస్ట్ టు హ్యావ్ అ బ్రీఫ్ ఐడియా. సో ఎన్పిపి అంటే ఇట్ ఈజ్ అ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్. ఓకే, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అసలు ఒక ప్రాజెక్ట్ని మనం విర్చువల్గా అనుకుని అది ఫ్యూచర్లో అమలు చేసిన తర్వాత దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి ముందుగా ఇప్పుడు ప్రజెంట్లోనే మనం ఆలోచించి ఒక ఫ్రేమ్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీని, ఒక ఫ్రేమ్ని తయారు చేసే ఒక ఐడియాని మనం పర్స్పెక్టివ్ అని అంటాం అనమాట. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దాట్. సో అలాగే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980 బై ద మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్. ఆ టైంలో 1980లో మనకి ఇంకా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రాలేదు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, ఈ రెండింటి ఆధ్వర్యంలో మనకి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఇట్ హ్యాస్ 2 డివిజన్స్. ఇది మోస్ట్లీ రివర్ లింకింగ్ గురించి స్టడీ చేయాల్సిన బాధ్యత దీనిది అనమాట. సో దీంట్లో భాగంగా ఇది హిమాలయన్ రివర్ డెవలప్మెంట్ని అండర్టేక్ చేస్తుంది, అలాగే పెనిన్సులర్ రివర్ డెవలప్మెంట్. ఈ రెండింటిని ఇండియాలో ఈ 2 పైన కింద హిమాలయన్ రివర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇది అండర్టేక్ చేస్తుంది, అలాగే పెనిన్సులర్ రివర్. హిమాలయన్ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద 14 ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ బై ఎన్పిపి. అలాగే పెనిన్సులర్ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద 16 ప్రాజెక్ట్స్ ప్రపోజల్ తీసుకొస్తుంది అనమాట. అంటే టోటల్గా 30 రివర్ లింక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. దీస్ ఆర్ జస్ట్ ద ప్రపోజ్డ్ వన్స్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్. ఓకే, 30 ఉన్నాయి. ఇప్పుడు ఈ 30లో ఎన్పిపి ఏం చేస్తుంది అంటే అసలు ఫీజిబిలిటీ ప్లాన్ ఫస్ట్ అక్కడ యాక్చువల్గా అనువుగా ఉందా లేదా సిచ్యువేషన్ అనేది స్టడీ చేయాలి. సో స్టడీ చేసి దానికి సంబంధించిన పర్స్పెక్టివ్ ప్లాన్ అంతా కూడా ఇట్ హ్యాస్ టు సబ్మిట్ టు నేషనల్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రజెంట్ చేస్తే కనుక ఇది ఏం చేస్తుందంటే ఈ ఏజెన్సీ ఫీజిబిలిటీ స్టడీస్ని చేస్తుంది. ఫీజిబిలిటీ అంటే ఏంటి, అక్కడ అసలు అక్కడ పెట్టే మనకి రివర్ లింకింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా, అక్కడ అందుకు అనువైన వాతావరణం ఉందా లేదా, అసలు ఏ రివర్స్ని కలపొచ్చు మనం. ఎందుకంటే ఏ పడితే అవి రివర్స్ని మనం కలపలేము. అక్కడ జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ చూసుకోవాలి, తర్వాత టెక్టానిక్స్ ఎలా ఉన్నాయో అక్కడ చూసుకోవాలి, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, అలాగే నిజంగానే డ్రౌట్ ప్రోన్ రీజన్సా కాదా అనేది చూసుకోవాలి. మనం అక్కడ ఉండే కమ్యూనిటీస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రీహాబిటేషన్ అవన్నీ కూడా మనకి అనువుగా ఉంటుందా లేదా చాలా స్టడీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టడీస్ అన్నీ కూడా చేసే బాధ్యత ఎవరిది అంటే నేషనల్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీ చూసి ఫీజిబిలిటీ రిపోర్ట్ని తయారు చేస్తుంది అనమాట. తర్వాత ఫైనల్గా ఆ ఫీజిబిలిటీ అన్ని చూసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే ఆ రివర్స్ ఉన్నటువంటి కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ రిపోర్ట్స్ని పంపిస్తుంది. This is the small information about these 2 important bodies that are related to river linking projects in India. So, ఈ NPP కింద మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ 30 ప్రపోజ్డ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో 14 హిమాలయన్ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే మిగిలిన 16 పెనిన్సులర్ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, రైట్. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద కరెంట్ న్యూస్. మనకి ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం అమలు జరగబోతున్నటువంటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కేన్ బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ ఇండియా. ఓకే, దీనికి ఇంప్లిమెంటేషన్కి ఇనాగ్రేషన్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ December 25th in మధ్యప్రదేశ్లో ఆయన ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి పర్మిట్ చేస్తారనమాట. ఓకే, అసలు వేర్ ఆర్ దే? ఓకే, దిస్ ప్రాజెక్ట్ ఈ కేన్ అండ్ బెత్వా రివర్స్ అనేవి దీస్ 2 రివర్స్ విల్ బీ పాసింగ్ బిట్వీన్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ రెండు రివర్స్ని కూడా లింక్ చేస్తూ మనకి
బుందేల్ఖండ్ అనే రీజియన్కి వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం లేకుండా, అలాగే అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్ అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ అయ్యేలాగా చూడవలసింది మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట దీనిది. ఇంకా అసలు దీని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దీని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఫర్ టైమ్ బీయింగ్ యూ జస్ట్ రిమెంబర్ అబౌట్ దిస్. ఈ 2 రివర్స్ దే విల్ బి పాసింగ్ త్రూ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. And especially they'll be covering a region called as Bundelkhand region. ఈ Bundelkhand region అనేది it is said to be socially and economically backward region of central India. ఓకే, సో అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండేటువంటి జనాలకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు ఒకటి. తర్వాత మనం ఈ డ్యామ్స్ కట్టడం ద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కెపాసిటీ అక్కడ ఇన్స్టిల్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో దట్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కూడా ఆ పర్టికులర్ ఏరియాలో జరుగుతుంది. ఇజంట్ దట్ సో? ఓకే, క్లియర్? సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం హిస్టరీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కేన్ బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్కి దీనికి సంబంధించినటువంటి ఐడియా ఫస్ట్ టైం 1995లోనే ఒక చిన్న ఐడియా ప్రపోజల్ అనేది వస్తుందన్నమాట. 1995లో ఐడియా ప్రపోజ్ చేస్తారు, కానీ ఆ టైంలో అసలు మనకి చాలా స్లో పేస్లో జరుగుతూ ఉంటుంది, అసలు ఇంప్లిమెంటేషనే జరగదు, ఐడియా రిలేటెడ్ వర్క్ అనేది ఏమీ జరగదు అనమాట. ఆగస్ట్ 2005లో MOU సైన్ జరుగుతుంది అనమాట. MOU విల్ బి సైన్ బిట్వీన్ మన సెంట్రల్ గవర్నమెంట్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి, అలాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మధ్యలో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఫస్ట్ టైం ఆగస్ట్ 2005న ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేనికి? ఫర్ ప్రిపేరింగ్ అ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం, 2 స్టేట్స్ ఒప్పుకుంటున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఫర్ ప్రిపేరింగ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇందాక చెప్పాను కదా, నేషనల్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDA ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 2008 డిసెంబర్న మనకి ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది బై NWDA, నేషనల్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీ. బై 2008 డిసెంబర్ కల్లా దీని రిలేటెడ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అంతా సబ్మిట్ చేసేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే ఇన్ 2009 ఫిబ్రవరిలో మళ్ళీ ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని 2 ఫేజెస్లో చేయడానికి మళ్ళీ దాన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఫస్ట్ ఓన్లీ ఒక ఫేజ్లోనే చేసేస్తారనమాట రిపోర్ట్. ఆ తర్వాత మళ్ళీ 2009 ఫిబ్రవరిన డిసెంబర్ అయిపోతే ఒక 2 మంత్స్ స్పాన్లోనే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అనేది 2 ఫేజెస్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయిస్తారనమాట. ఓకే, ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఓకే, ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి ఒక డ్యామ్ని కాల్డ్ యాజ్ దౌదన్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి, కెనాల్ని, అలాగే దీని అసోసియేటెడ్ వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి. అలాగే ఫేజ్ 2లోకి వచ్చేసరికి మనకి లోవర్ ORR డ్యామ్, అలాగే దీని రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇన్ 2009. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 2021 మార్చ్లో మళ్ళీ ట్రైపార్టైట్ అండర్స్టాండింగ్ జరుగుతుంది అనమాట. అంటే బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్, ఈ మూడిట్ల మధ్య ఒక అగ్రిమెంట్ వస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్స్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ కేర్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఓకే, దిస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ మార్చ్ 2021. క్లియర్? తర్వాత నెక్స్ట్ అదే సంవత్సరం డిసెంబర్ 2021న మన సెంట్రల్ గవర్నమెంట్ తన యూనియన్ బడ్జెట్లో ఇట్ విల్ అలొకేట్ అ బడ్జెట్ ఆఫ్ రూపీస్ 44,605 crore రూపీస్ ఆఫ్ బడ్జెట్ని ఈ ప్రాజెక్ట్ కోసం అలొకేట్ చేస్తాం. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కేన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్కి డిసెంబర్ 2021 అమల్లో ఇంత బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ డిసెంబర్ 25, 2024 దీని యొక్క
ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి పిఎం నరేంద్ర మోదీ హీ విల్ lay a foundation stone for it. He will give the permission for inauguration for that matter. Clear? This is a detailed history of Ken-Betwa river link project, which will be taking place in Bundelkhand region, that will come under Madhya Pradesh and Uttar Pradesh. మెజారిటీ మధ్యప్రదేశ్ ఉంటుంది, మైనర్గా ఉత్తరప్రదేశ్ ఉంటుంది అనమాట ఈ బుందేల్ఖండ్ రీజియన్ అనేది. ఓకే, ఇప్పుడు లెట్స్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ కేన్-బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ థింగ్, అసలు ఈ కేన్-బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్ ఏంటి? కేన్ రివర్ బేసిన్ నుంచి వాటర్ని బెత్వా రివర్కి ట్రాన్స్ఫర్ చేయడం. కేన్-బెత్వా రివర్ నుంచి బెత్వా రివర్కి వాటర్ని, సర్ప్లస్ వాటర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఓకే, ఫస్ట్ దీని మెయిన్ ఎయిమ్ అది. ఇట్ ఈస్ త్రూ డ్యామ్ అండ్ కెనాల్. ఓకే, ఫస్ట్ మేజర్ ఎయిమ్ ఇదే అనమాట. తర్వాత దిస్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 phases. ముందే చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఒక డ్యామ్ని కడతారు, విచ్ ఇస్ సెడ్ టు బి దౌదన్ డ్యామ్. ఓకే, అలాగే ఒక కెనాల్ ద్వారా ఇంటర్లింక్ చేస్తారనమాట, అది 221 kilometers లాంగ్ కెనాల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 kilometers టన్నెల్. ఫేజ్ 1లో మోస్ట్లీ 3 కడతారు. తర్వాత అలాగే పవర్ హౌసెస్, 2 పవర్ హౌసెస్ అనమాట ఫర్ ద జనరేషన్ ఆఫ్ పవర్. ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, హైడ్రో పవర్, తర్వాత రెండోది సోలార్ పవర్ కూడా జనరేట్ చేస్తారు దీని నుంచి. ఓకే, ఇది ఫేజ్ 1లో జరుగుతుంది. ఫేజ్ 2లోకి వచ్చేసరికి లోవర్ ఓఆర్ఆర్ డ్యామ్, అలాగే దీని అసోసియేటెడ్ వర్క్స్ అన్నీ చేస్తారనమాట. దీని అసోసియేటెడ్ వర్క్స్ ఇది 2 phases కన్స్ట్రక్ట్ అవుతుంది ఈ డ్యామ్. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చూస్తే థర్డ్ మేజర్ థింగ్ ఏంటి అంటే, దీని నుంచి బుందేల్ఖండ్ రీజియన్లో డ్రింకింగ్ వాటర్ ఇన్ బుందేల్ఖండ్ రీజియన్ కవరింగ్ బోత్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. దీంట్లో నియర్లీ మధ్యప్రదేశ్లో 4.4 million పీపుల్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్లో నియర్లీ 2 million పీపుల్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసే ఫీజిబిలిటీ ఏర్పాటు చేస్తుంది అనమాట, విచ్ ఈస్ అ వెరీ వెరీ హ్యూజ్ బెనిఫిషియల్ ఫర్ దోస్ పీపుల్ ఓవర్ దేర్ హూ ఆర్ సఫరింగ్ విత్ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ మనకి హైడ్రో పవర్ ఒకటి అండ్ సోలార్ పవర్ అనమాట. మనకి ఇక్కడ నియర్లీ హైడ్రో పవర్ వచ్చేసరికి 103 megawatts ఆఫ్ హైడ్రో పవర్ జనరేట్ చేస్తారు దీని నుంచి. అలాగే 27 megawatts ఆఫ్ సోలార్ పవర్ విల్ బీ జనరేటెడ్ త్రూ దిస్ KBLP project. Okay, these are the estimated power generation capacities of this particular project. Clear? Tarvata, not only this, irrigation facility. ఈ 2 regions-కి irrigation facility nearly మళ్ళీ 2 states కదా, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్కి 8.11 hectares ఆఫ్ ల్యాండ్, 11 lakh. మధ్యప్రదేశ్లో నియర్లీ 8.11 lakh hectares ఆఫ్ ల్యాండ్కి ఇరిగేషన్ వాటర్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్ విల్ బీ హ్యావింగ్ నియర్లీ 2.51 lakh hectaresకి ఇరిగేషన్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట విత్ దిస్ పర్టికులర్ KBLP ప్రాజెక్ట్, which is a very very huge benefit out of this. Drinking water, irrigation water, power generation capacity వస్తుంది వాళ్ళకి. తర్వాత వాటర్ స్కేర్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా పోతాయి దీని నుంచి. ఓకే, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఇప్పుడు అలాగే వాట్ ఆర్ ద ప్రకృతిలో ప్రతి దానికి మనం చేసే ప్రతి ఆంథ్రోపాలజికల్ డీట్కి ఒక పాజిటివ్స్ నెగిటివ్స్ కంపల్సరీ ఉంటాయి కదా. నెగిటివ్స్ ఎందుకు ఉంటాయి? బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ అగెయిన్స్ ద నార్మల్ నార్మ్ ఆఫ్ ద నేచర్. రివర్ వెళ్తున్నటువంటి ఆ ఫ్లోని కొంచెం అబ్స్ట్రాక్ట్ చేసి మనం వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అవర్ బెనిఫిషియల్. దానికి వచ్చే కాన్స్ కూడా ఉంటాయి కదా నెగిటివ్స్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అందరూ భయపడేది ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్. ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్లో మొట్టమొదటిది డిఫారెస్టేషన్. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఆ డ్యామ్కి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఫారెస్ట్లు అన్నీ కూడా క్లియరెన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ టు బుందేల్ఖండ్ రీజియన్ అంటే ఇట్ ఈస్ ఎ బయోడైవర్సిటీ రిచ్ రీజియన్. బోత్
ప్లాంట్ వైజ్ అంతే, యానిమల్ వైజ్ కూడా అంతే అనమాట. బయోడైవర్సిటీలో ఇది చాలా రిచ్ ఏరియా అండ్ అలాగే ఫారెస్ట్ కవర్ కూడా ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ విల్ బీ కట్ విత్ దిస్. నియర్లీ మనకి ఎంత అంటే 2.3 million trees are estimated to be cut off for the construction of this పర్టికులర్ డ్యామ్ అనమాట. ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని ట్రీస్ కొట్టివేయాలి కాబట్టి విచ్ ఈజ్ అ వెరీ వెరీ హ్యూజ్ కన్సర్న్. ఎన్వైర్మెంటలిస్టులు వాళ్ళు కూడా దీన్ని అంత తక్కువగా తీసుకోవట్లేదు అనమాట. ఫస్ట్. రెండోది వచ్చేసరికి అక్కడ ఆ చుట్టుప్రక్కల దీంట్లో ఈ ఫారెస్ట్లో నివసించేటువంటి ప్లాంట్స్, యానిమల్స్ ఏవైతే ఉంటాయో అండ్ దట్ టు రేర్ వెరైటీస్, ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి హ్యాబిటేట్ని లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ ఆఫ్ రేర్ fauna and flora in this particular region mostly. అవునా, వాటి హ్యాబిటేట్స్ అన్నీ కూడా కోల్పోతాయి అవి అక్కడి నుంచి. అసలే అవి ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నాయి దట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇది దాని హ్యాబిటేట్ లాస్ అయిందంటే ఆ స్పీషీస్ అనేవి మొత్తం అంతరించిపోయే డేంజర్ ఉంటుంది, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ ఇకోలాజికల్ బ్యాలెన్స్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ మేజర్ కన్సర్న్ ఆఫ్ దిస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ వన్, మనకి ఇక్కడ ఈ బుందేల్ఖండ్ రీజియన్లో పన్నా టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఓకే, ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది పర్టికులర్ డ్యామ్ వల్ల చాలా వరకు నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆ టైగర్స్ హ్యాబిటేట్ లాస్ నియర్లీ దాంట్లో, ఎందుకంటే ఈ కోర్ నియర్లీ 20 kilometers ఆఫ్ ద కోర్ ఏరియా ఆఫ్ దిస్ టైగర్ రిజర్వ్ అనేది ఈ ప్రాజెక్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉండే టైగర్ పాపులేషన్ కూడా మనకి చాలా దెబ్బతింటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ పన్నా టైగర్ రిజర్వ్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అ ప్రాసెస్ కాల్డ్ యాజ్ కొత్త టైగర్స్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టాలి అని అనుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ ఇక్కడ కోర్ ఏరియా అంతా పోతే మళ్ళీ ఆ పర్టికులర్ ఐడియా అంతా కూడా మొత్తం ఇట్ విల్ గెట్ డిస్టర్బ్డ్, ఇజంట్ దట్ సో? ఆ టైంలో డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి టైగర్ పాపులేషన్ అనేది ఈ ఏరియాలో చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అలాగే దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డిక్లైనింగ్ ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఇన్ దిస్ పన్నా టైగర్ రిజర్వ్. అలాగే పన్నా నేషనల్ ఫారెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ, నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. దీంట్లో ఉండే యానిమల్స్, బర్డ్ స్పీషీస్, ఎస్పెషల్లీ వల్చర్స్ లాంటి స్పీషీస్, ఎండేంజర్డ్ స్పీషీస్ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ థర్డ్ది వచ్చేసరికి మనకి కెన్ రివర్ నుంచి వాటర్ అనేది బెత్వా రివర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. సో అసలు ఈ కెన్ రివర్లో వాటర్ సర్ప్లస్గా ఉంది అని చెప్పేసి ఒక వచ్చిన రిపోర్ట్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం అసలు కెన్ రివర్లో వాటర్ అనేది సర్ప్లస్గా ఉంది అనే రిపోర్ట్ చాలా పాతది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి కొత్త రిపోర్ట్ ప్రకారం అసలు ఇప్పుడు కొత్తగా ఈ వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి కెన్ రివర్లో దాన్ని అంతటినీ కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడే ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే మళ్ళీ అగైన్ ఇట్ విల్ లీడ్ టు డ్రౌట్ సిచ్యువేషన్స్ ఓవర్ దిస్ కెన్ రీజియన్. కెన్ రివర్ దగ్గర మళ్ళీ ఆ వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అలాగే మనకి 2019లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని సుప్రీంకోర్ట్ ఇట్ విల్ బి కాన్స్టిట్యూటింగ్ అనమాట. ఈ కాన్స్టిట్యూట్ చేసిన ఈ కమిటీ ప్రకారం కూడా వైల్డ్ లైఫ్ క్లియరెన్సెస్ అనేవి ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా కంప్లీట్గా ఇవ్వడం జరగలేదు అని చెప్పి ఈ కమిటీ కూడా ఒక రిపోర్ట్ని జారీ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కన్సర్న్స్. అంటే వైల్డ్ ఎన్వైర్న్మెంట్, వైల్డ్ ఇకాలజీ, ఎన్వైర్న్మెంట్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్. ఎస్పెషల్లీ వల్చర్స్, మనకి వల్చర్స్ పాపులేషన్ అనేది ఇట్ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఈ వల్చర్స్ డిక్లైన్ అయినాయి అంటే కనుక అగైన్ ఆ స్పీషీస్ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది చాలా దెబ్బతింటుంది. బికాస్ దీస్ వల్చర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కావెంజింగ్ ద ఎర్త్ సర్ఫేస్ బై ద డెడ్ బాడీస్. ఓకే, బై ఈటింగ్ ద డెడ్ బాడీస్. సో ఈ వల్చర్స్ పాపులేషన్ తగ్గింది అంటే మళ్ళీ దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ origin of so many numerous viral diseases out of those dead bodies, dead carcasses of the animals, birds, for that matter any living being on the earth అనమాట. సో అందుకని చెప్పి చాలా వరీ అవుతున్నారు వల్చర్స్ గురించి. ఎందుకు అంత వరీ అవుతున్నారంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ కన్సర్న్స్ దట్ హ్యావ్ బీన్ రేస్డ్ అబౌట్ బై వేరియస్ ఎక్స్పర్ట్స్, ఎన్వైర్న్మెంటలిస్ట్, న్యాచురల్ కన్జర్వేషనిస్ట్, వీళ్ళందరి ద్వారా రేస్ చేయని కన్సర్న్. అలాగే అక్కడ ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ కట్టడం ద్వారా అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి డిస్పర్స్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్. అవునా, సో వాళ్ళని అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు రీహాబిలిటేట్ చేసేటప్పుడు వాళ్ళకి అనువైన ఎన్వైర్న్మెంట్ అక్కడ ప్రొవైడ్ చేయగలగాలి, వాళ్ళకి తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి కల్చర్ షాక్ జరుగుతుంది. బికాస్ మనకి ట్రైబల్స్ వాళ్ళు అప్పటి వరకు కూడా ఒక షెడ్డెడ్ ప్లేస్లో ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఓపెన్ ప్లేస్లోకి తీసుకెళ్తే అగైన్ దే హ్యావ్ టు
హ్యావ్ దట్ కరేజ్ టు ఫేస్ ద కల్చరల్ షాక్ అంటే నథింగ్ బట్ మనం కొత్త ఏరియాకి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం భయము, ఆ పర్టికులర్ ఏరియాకి, రీజన్కి, కల్చర్కి, హ్యాబిట్స్కి అలవాటు పడడానికి, అడాప్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి టైంని వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ కల్చరల్ షాక్ ఫేజ్ అనమాట. సో ఇవన్నీ కూడా అరేంజ్ చేయగలగాలి గవర్నమెంట్. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యి ఇట్ విల్ deliver its due benefits. So let's hope it will do. And with this, I'm concluding this session. All the best. Bye.